పెంట తాగుతుంటే పెంకాసులు బయటపడుతున్నాయి అన్నట్టే ఉన్నది కేసీఆర్ పవిత్రమైన 10 ఏళ్ల పరిపాలన. దొరవారి చక్కని సర్కారు నడుపుతున్న కాలంలో ఓఆర్ఆర్ ప్రైవేట్ వాళ్ళకు అప్పగించాడు. అది కూడా 1-2 ఏళ్ళు కాదు, 30 ఏళ్లకు. ఆ 30 ఏళ్లకు ఆ ప్రైవేట్ కంపెనీ సర్కారుకి ఇచ్చేది ఎంత అంటే ఉత్త 7,000 కోట్లు. కానీ టోల్ టాక్సులతోని గత 16 నెలల్లోనే 1,100 కోట్ల ఆదాయం వచ్చింది ఆ ప్రైవేట్ కంపెనీకి. దీన్ని బట్టి 7-8 ఏళ్లలోనే ఆ ప్రైవేట్ కంపెనీకి సర్కారు ఇచ్చే పైసలు తీరుతాయి అన్నట్టు. ఇక కడమ 22-23 ఏళ్ళు తెలంగాణ ప్రజల రక్తాన్ని స్ట్రా వేసుకొని తాగుతాడు అన్నట్టు. ఔటర్ రింగ్ రోడ్డు మీద వేసే టోల్ టాక్సీలతోని వాళ్లకు 25,000 కోట్లకు ఎక్కువ ఆమ్దాని సంచులు నింపుకుంటారు అన్నట్టు. మరి అంత సొమ్ముని ఎందుకు ఉత్తగా సర్కారు వదిలిపెట్టిందంటే నిలువు దోపిడీ సొమ్ము నీకింద నాకింద అన్నట్టు పలారం తీరు వంచుకునే లంగ ఉపాయాలు చేసిండ్రు అన్నట్టు. తెలంగాణను పోటీ పడి దోసుకున్నారట. అందుకే టీఆర్ఎస్ కు ఏ పార్టీకి లేని చందాలు వచ్చినాయి, ఏ పార్టీ చేయని దందాలు నడిచినాయి. అందుకే కేసీఆర్ మీద కొట్టేంత కోపంతో ఉన్నారు తెలంగాణ జనాలు.